సంక్షేమ పథకాల టార్గెట్ పెద్దది, నిధుల కొరత పెద్ద సమస్యే. అయినా ముందుకే వెళ్తామంటోంది సర్కార్. రెవెన్యూ కాకుండా మరో 1,00,000 కోట్ల బడ్జెట్ సమకూరేలా ప్లాన్ రెడీ చేసిందని టాక్. ఇంత భారీ స్థాయిలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నకు ఈజీగా జవాబిస్తోంది సర్కార్. ఇంత డబ్బు పెట్టాలంటే యాడికెళ్ళి వస్తుంది కేసీఆర్ ఎట్లా చెప్తాడు? గతంలో ఎవడు చెప్పలేదు అనుకో. గతంలో నీకు మనసు లేదు, కానీ నాకు మనసు ఉంది. అందువల్ల ఒక నాలుగే ఎక్కువ కూడా కాదు పీసులు హైదరాబాద్ చుట్టూ పెట్టిన కబ్జాలో 4 తుగుడలు తీసుకొని అమ్మి పారేస్తే 20,000 కోట్లు వస్తాయి. దాంతో బ్రహ్మాండంగా పేదలకు అద్భుతమైన ఇల్లు కట్టియచ్చు. విన్నారుగా, దసరా రోజు సీఎం స్టేట్మెంట్ ఇది. కొద్ది రోజుల్లో ఇది ఆచరణలోకి వచ్చేలా ఉంది. భారీగా సంక్షేమ పథకాలకు ప్లాన్ చేసిన సర్కార్ అన్ని అనుకున్నట్లు జరిగితే నిధుల కొరత ఉండదనే ధీమాతో ఉంది. రాజధాని చుట్టూ కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు పాత ఫైళ్లకు దుమ్ము దులుపుతోంది. ఈ భూములే సర్కార్ ఖజానాను నింపుతాయని అంచనా వేస్తున్నారు సీఎం కేసీఆర్. గతంలో రెవెన్యూ శాఖ వివిధ సంస్థలకు ఇచ్చిన భూములు ఉపయోగంలో ఉన్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు అధికారులు. ఇప్పటికే కొన్ని సంస్థల భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం మిగతా వాటి సంగతి తేల్చే పనిలో ఉంది. భూ కేటాయింపులు జరిగి ఏళ్లు గడుస్తున్నా చాలా భూములను పరిశీలించలేదు ఏపీఐఐసీ. దిల్ ప్రాజెక్టుకు అలకేట్ చేసిన 7,000 ఎకరాల ఫైల్ను తిరగదోడుతున్నారు అధికారులు. హౌసింగ్ సొసైటీలకు ఇచ్చిన భూములపై కూడా ఆరా తీస్తున్నారు. టూరిజం వంటి ప్రమోషన్ బోర్డులకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయ్యాయనే అంచనాకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్లో 44 ఎకరాలు, ఏపీ ఎన్జీఓస్ ల్యాండ్లో 169 ఎకరాలు, ఏపీ ఫిలిం బోర్డుకు చెందిన 16 ఎకరాలు, గోపన్నపల్లిలో ఉద్యోగుల స్థలాలు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ బోర్డుకు చెందిన భూముల్లో 100 కాలనీలు అక్రమంగా వెలిశాయి. వీటిలో చాలా వరకు రెగ్యులరైజ్ కాలేదని గుర్తించిన సర్కార్ వాటి యజమానులుగా చలామణి అవుతున్న వారికి కొంత వెసులుబాటు కల్పించి నిర్ణీత ధరతో రెగ్యులరైజ్ చేసేలా ప్లాన్ రెడీ చేసింది. కొంతమంది ఉన్నతాధికారులు అక్రమార్కులతో లాలూచీపడి చాలా భూములను డీనోటిఫై చేసినట్లు రెవెన్యూ వర్గాలకు సమాచారం ఉంది. ఇలాంటి భూములతో పాటు భూదాన్, గురుకుల్ ట్రస్ట్ వంటి భూములపై సర్కార్ చాలా సీరియస్ గా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఒక్క భూదాన్ భూముల స్థితిగతులపై విచారణ కోసం 6 డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. సాధ్యమైనంత త్వరగా పని కంప్లీట్ చేయాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది ప్రభుత్వం.